అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది ఈ ఊర్లో నన్ను ఇచ్చారు పెళ్లి చేసి. అప్పటి నుంచి నేను కొలుస్తా ఉన్నాను. అందరికీ మంచిది జరుగుతాయి. ఎవరికి కావాలో బిడ్డ పుడుతుంది. ఆమె కాడ వచ్చి వేడుకున్న వాళ్ళకి బిడ్డలు కలుగుతాయి. పెళ్ళిళ్ళు జరుగుతాయి. జబ్బులు ఏముంటే నయం అయిపోద్ది. ఆమె తలుచుకొని దీపం పెట్టి ఆమెకి నచ్చింది ఎర్ర వస్తువులు, గుడ్డలు, గాజులు అన్నీ తెచ్చి పెడితే ఆమెకి ఇష్టం, చాలా ఇష్టం. ఆదివారం అంటే ఇంకా ఇష్టం ఆమెకి. ఆదివారం వచ్చినారంటే అంత విశేషం. ఆమె ఈడే ఉంటాయి, మన వెనకాలే ఉంటుంది ఆమె. ఈ గుడి ఎట్ట ప్రమాదం అయిందంటే కాలంగి నదిలో ఆమెని చూశారంట. చిన్న బిడ్డ చూసి ఏదో తగులుతుందని చెప్పి ఆ బిడ్డ వచ్చి చెప్పారంట పెద్దోళ్ళకి. చెప్పేటప్పుడు ఆ బిడ్డ ఊరు ప్రజలందరూ వెళ్ళి ఆ గుడిలో చూస్తే ఈ అమ్మవారు ఉందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చెట్టుగాడ పెట్టేటప్పుడు అమ్మవారు గుడి కట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు సరే గుడి చిన్న గుడిసిగా వేశారు అమ్మవారిని. వేసేటప్పుడు సరే తలుపు ఒకటి చేయాలని ఈ చెట్టు తీసుకొని తలుపు పెట్టారనమాట. ఈ కాడే ఇక్కడే పెట్టారు. ఆ తలుపు పెట్టేటప్పుడు ఉదయాన్నే చూస్తే చెట్టు అయిపోయింది. ఆ చెట్టు మానాయి. ఈ చెట్లు అన్ని దేవతలు ఉన్నారు. నాగత్తమ్మ ఉంది, శివుడు ఉన్నాడు, ఆంజనేయులు ఉన్నారు, అమ్మవారు ఉన్నాయి. ప్రతి దేవుళ్ళు అందరూ మీకు కనిపిస్తారు. మీరు నిజంగా వచ్చి చూసారంటే ఈమెని చూసిన వెంటనే మీకు అన్ని మంచి జరుగుతాయి. నాకు తెలిసి ఒక అబ్బాయి వచ్చారు నెల్లూరు నుంచి. వాళ్ళు బిడ్డ పుట్టాలని వచ్చారు. వాళ్ళు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు పరిచయం లేదు. వాళ్ళు సడన్గా వచ్చారు. నేను వాళ్ళకి చేసి పంపించా. వాళ్ళకి పిల్లోడు పుట్టాడంట. అది నాకు అనిపించింది. అది నిజమైన జరుగుతాయి. చెంగాలమ్మ తల్లియే నమః. అందరికీ నమస్కారం. సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ తల్లి యొక్క చరిత్రను నాకు తెలిసిన విధంగా నేను చెప్పుచున్నాను. సో కొన్ని రోజుల క్రితం కాలంగి నది తీరాన కాలంగి నదిలో కొంతమంది పిల్లలు బర్రెలు మెప్పుకునే పిల్లలు పోయేసి ఈతలాడుతూ అక్కడ ఉన్నప్పుడు ఒక సుడిగాలి మాదిరిగా కాలంగి నదిలో ఏర్పడింది. అప్పుడు కొంతమంది ఆ సుడిగాలిలో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోయి అనని కేకలు పెడుతున్నప్పుడు ఆ అబ్బాయికి ఒక దేవుడి ఒక విగ్రహం లాంటి ఒక రాయి ఆ అబ్బాయి కాలుకు తగిలి ఆ అబ్బాయిని పైకి లేపి బ్రతికి ఇచ్చినట్లుగా ఆ అబ్బాయికి అనిపించి ఆ అబ్బాయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి పోయేసి సూలూరుపేట గ్రామ పెద్దలకు తెలిపినప్పుడు ఆ గ్రామస్తులందరూ సూలూరుపేట గ్రామస్తులందరూ వచ్చి మన విగ్రహం అదంతా చెక్ చేసినప్పుడు ఆ విగ్రహం ఆ అమ్మవారి యొక్క విగ్రహం కనపడింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తూర్పు ముఖంగా ఉన్న కాలంగి నది పక్కనే నిలబెట్టారు. ఆమెను ఆ రోజు నైటే ఈ సూలూరుపేట గ్రామ పెద్దలకి కొంతమందికి ఆమె కలలో కనపడి నన్ను దక్షిణ ముఖంగా అంటే తమిళనాడు సైడ్గా నన్ను నిలబెట్టండి అనే విధంగా ఆమె చెప్పింది కలలో గ్రామ పెద్దకి చెప్పినప్పుడు అదే విధంగా ఒక పూరిపాకలాగా వేసి అమ్మవారిని ఇటు దక్షిణ రూపంగా ఆమెను నిలబెట్టి పూజలు స్టార్ట్ చేయడం. పెద్దలకి కొంతమందికి ఆమె కలలో కనపడి నన్ను దక్షిణ ముఖంగా అంటే తమిళనాడు సైడ్గా నన్ను నిలబెట్టండి అనే విధంగా ఆమె చెప్పింది కలలో గ్రామ పెద్దకి చెప్పినప్పుడు అదే విధంగా ఒక పూరిపాకలాగా వేసి అమ్మవారిని ఇటు దక్షిణ రూపంగా ఆమెను నిలబెట్టి పూజలు స్టార్ట్ చేయడం, పూజలు జరిపించడం ఘనంగా చేశారు. అదేవిధంగా కొన్ని రోజులకి అమ్మవారికి గుడి కట్టాలనేసి సూలూరుపేట గ్రామ పెద్దలందరూ అనుకొని గుడి పనులు కూడా ప్రారంభించినప్పుడు ఆ అమ్మవారి గుడి తలుపులు పెట్టాలనేసి తెచ్చిన కొయ్యలు, చెక్కల తలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు తెచ్చిపెట్టారు. తెల్లారే కాడికి అవి గుడి వెనక ఉన్న గుడి వెనక్కి వెళ్ళి గుడి కట్టేటప్పుడు అమ్మవారికి గుడికి తలుపులు ఏర్పరచాలని అనుకున్నప్పుడు ఆ తలుపులకు సంబంధించి చెక్కలు, కొయ్యలు అన్నీ తీసుకొచ్చి గుడి వెనక భాగంలో గుడికి ముందే పెట్టినప్పుడు ఆ చెక్కలన్నీ పోయి వెనకాల ఒక చెట్టు మాదిరిగా
తయారైంది. ఆ చెట్టే ఇప్పుడు అనేక దేవతామూర్తుల రూపంలో కనపడుతుంది. ఏపీ అండ్ తమిళనాడు, ఈ ప్రపంచమంతా ఈరోజు ఎవరైనా ఆ వృక్షం దగ్గరకు వచ్చి పిల్లలు లేకపోయినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళు ఎటువంటి సమస్యల్లో ఉన్నా అమ్మవారి దగ్గర వచ్చి మొక్కుకొని పోయిన క్షణంలోనే ఆ అమ్మవారు వాళ్ళు అడిగినవన్నీ దయచేస్తున్నారు. సత్యమైన దేవత సూలూరుపేట చెంగాలమ్మ తల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.